నమస్తే, నేను మీ విజయ్ కుమార్ దాచర్ల జేఎంజే న్యూస్ నుండి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన బల్లి దుర్గాప్రసాదరావు ఆకస్మిక మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తాను చాటాలని ప్రధాన రాజకీయ పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం కోవిడ్ బారిన పడడంతో ప్రచారానికి దూరంగా ఉండవలసి వచ్చింది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని స్వయంగా ముఖ్యమంత్రి ప్రచార సభ నిర్వహించాలని అనుకున్నా కోవిడ్ కారణంగా సభ వాయిదా పడింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కొందరు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు వారి విజయాన్ని భుజానికెత్తుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లు ప్రచారాన్ని నిర్వహించారు. అయితే గత కొద్ది రోజులుగా సాగుతున్న ప్రచారం చాలా ఉధృతంగా కొనసాగిందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికలో ప్రధాన పార్టీలు తమ బలాబలాలను పూర్తిగా వినియోగిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మద్దెల గురుమూర్తి, తెలుగుదేశం పార్టీ నుండి మాజీ మంత్రి పనబాక లక్ష్మి, భారతీయ జనతా పార్టీ నుండి కర్ణాటక రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కె రత్నప్రభ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి డాక్టర్ చింతామోహన్ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. వీరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మద్దెల గురుమూర్తి, బీజేపీ అభ్యర్థిని కె రత్నప్రభ మొదటిసారి ఎన్నికల బరిలో నిలుస్తుండగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పనబాక లక్ష్మి 1996, 98, 2004 ఎన్నికల్లో నెల్లూరు నుండి, 2009లో బాపట్ల పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికై కేంద్ర మంత్రిగా కొనసాగారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ 1984, 89, 91, 1998, 2004, 2009 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు నుండి ఎన్నికై కేంద్ర మంత్రిగా కొనసాగారు. ఈ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం క్రింద సర్వేపల్లి, గూడూరు, సుళ్ళూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలు ఉన్నాయి. గత 2019 తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి దివంగత బల్లి దుర్గాప్రసాదరావు, తెలుగుదేశం పార్టీ నుండి పనబాక లక్ష్మి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి డాక్టర్ చింతామోహన్, భారతీయ జనతా పార్టీ నుండి బొమ్మి శ్రీహరిరావు, బహుజన్ సమాజ్ పార్టీ నుండి డాక్టర్ దగ్గుబాటి శ్రీహరిరావులు అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. ఫ్యాన్ స్పీడ్గా తిరిగిన ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు 55.03% ఓటు షేరుతో 7,22,870 ఓట్లు సాధించగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మాజీ మంత్రి పనబాక లక్ష్మి 37.65% ఓటు షేరుతో 4,94,501 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి చింతామోహన్ 24,039 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి 20,971 ఓట్లు, బీజేపీ అభ్యర్థి 16,185 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 2,28,376 ఓట్ల మెజార్టీని తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిపై సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ, బీజేపీ పార్టీ అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు రావడం విశేషం. ఇక 2014 ఎన్నికను పరిశీలిస్తే నూతన రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓటర్లు తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టినా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే పట్టం కట్టారు. 2014 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు స్థానం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు పోటీ చేయగా, తెలుగుదేశం, బీజేపీ పార్టీల అభ్యర్థిగా బీజేపీ నుండి కారుమంచి జయరాం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ చింతామోహన్ బరిలో నిలవగా విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వరించింది. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు 47.84% ఓటు షేరుతో 5,80,376 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి కారుమంచి జయరాం 44.76% ఓటు షేరుతో
5,42,951 ఓట్లు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ కేవలం 2.75% ఓటు షేరుతో 33,333 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 37,425 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను పలుమార్లు కొనసాగించినప్పటికీ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ తన పూర్తి పట్టును తిరుపతి లోక్సభ నియోజకవర్గంపై కోల్పోగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వైపు తిప్పుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. 2009లో జరిగిన తిరుపతి లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వర్ల రామయ్యపై 19,276 ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 40.36% ఓటు షేర్తో 4,28,403 ఓట్లు సాధించగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వర్ల రామయ్య 38.54% ఓటు షేర్తో 4,09,127 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తన ఆరంగేట్రాన్ని చాటుకుంది. ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన వెలగపల్లి వరప్రసాదరావు 16.17% ఓటు షేరుతో 1,71,638 ఓట్లు సాధించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతో అనూహ్య మలుపులు తిరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ చింతామోహన్ 60.06% ఓటు షేరుతో 5,10,961 ఓట్లు సాధించగా బీజేపీ, టీడీపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి డాక్టర్ నందిపాకు వెంకటస్వామి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కె ఈశ్వరరావు పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నందిపాకు వెంకటస్వామి 36.63% ఓటు షేరుతో 3,11,633 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి ఈశ్వరరావు 16,508 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ 1,99,328 ఓట్లతో విజయం సాధించారు. ఇక 1999లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ అభ్యర్థి డాక్టర్ నందిపాకు వెంకటస్వామి బీజేపీ నుండి విజయం సాధించగా 1998 ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్, 1996లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నెలవల సుబ్రహ్మణ్యం, 1991, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ వరుసగా గెలుపొందారు. మొత్తం మీద తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక సార్లు గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అనంతరం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మారిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాలలో పార్టీల బలాబలాలను పరిశీలిస్తే పోటీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్యనే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ పార్టీకి ఇక్కడ నాయకత్వం వహిస్తున్నారు. 2019, 2014 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాకాని గోవర్ధన్ రెడ్డి అసెంబ్లీకి ఇక్కడి నుండి గెలుపొందారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుండి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 1994, 1999 ఎన్నికల్లో గెలుపొంది 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఓటమి చెందారు. మొత్తంగా ఇక్కడ బలాబలాలను పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఆధిక్యత కనపడుతోంది. అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గంలో చేపట్టిన పర్యటనలో ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకునేందుకు కృషి చేస్తాడని చెప్పక తప్పదు. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పోటీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య నువ్వా నేనా అనేటట్లు ఉంది. గూడూరు నియోజకవర్గం విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలగపల్లి వరప్రసాదరావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పాసిం సునీల్ కుమార్ పోటీ చేయగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందిన పాసిం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నియోజకవర్గంలో
2009, 1999, 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో కూడా పోటీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్యనే ఉండేటట్లు కనబడుతోంది. ఇక్కడ కూడా పోటీ నువ్వా నేనా అనేటట్లుగానే ఉన్నట్లుంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో 2019, 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కిలివేటి సంజీవయ్య, తెలుగుదేశం పార్టీ నుండి పరసా వెంకటరత్నం పోటీ చేయగా 2 ఎన్నికల్లో విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వరించింది. ప్రస్తుతం ఇక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్యనే పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను కొనసాగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక వెంకటగిరి నియోజకవర్గంలో బలాబలాలను ఒకసారి పరిశీలిద్దాం. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేయగా తెలుగుదేశం పార్టీ నుండి కురుగొండ రామకృష్ణ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కురుగొండ రామకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొమ్మి లక్ష్మీనాయుడు పోటీ చేయగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామకృష్ణ గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల అనంతరం ఆనం రామనారాయణ రెడ్డి కొంత పార్టీపై, స్థానిక మంత్రులపై అలకబూనినట్లుగా కనపడుతోంది. అయితే వెంకటగిరి నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆనం రామనారాయణ రెడ్డి ఎంత మేరకు సహకరిస్తారో చూడాలి. ఈ నియోజకవర్గంలో కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్యనే పోటీ నెలకొని ఉంది. అయితే ఇక్కడ కూడా బలాబలాలు నువ్వా నేనే అన్న విధంగా రేపు ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది. తిరుపతి నియోజకవర్గం విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి భూమన కరుణాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుండి మన్నూరు సుగుణమ్మ పోటీ చేయగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందిన మన్నూరు వెంకటరమణ మరణించడంతో 2015లో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో అప్పటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలపకపోవడంతో వెంకటరమణ భార్య అయిన సుగుణమ్మను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలపడంతో సుగుణమ్మ అక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి ఈ నియోజకవర్గం నుండే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉండటంతో వీరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి. శ్రీకాళహస్తి నియోజకవర్గం విషయానికి వస్తే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బియ్యపు మధుసూదన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుండి బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేయగా విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వరించింది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కూడా పోటీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్యనే నువ్వా నేనా అన్నట్లు ఉంది. ఇక సత్యవేడ నియోజకవర్గంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జెండా రాజశేఖర్ పోటీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 2019 ఎన్నికల్లో గెలుపొందగా 2014 ఎన్నికల్లో టీడీపీ పార్టీ అభ్యర్థి తలారి ఆదిత్య తారా చంద్రకాంత్ గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కూడా ఇరు పార్టీల మధ్య పోరు నడిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికను పరిశీలిస్తే అధికార పార్టీ తన ఆధిక్యతను నిలుపుకునేందుకు అనేక అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, పంచాయత్ ఎన్నికలలో అధికార పార్టీ తమ సత్తా చూపినప్పటికీ జాతీయ పార్టీలు పాల్గొనే ఈ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పార్టీలు తమ బలాబలాలను పూర్తి స్థాయిలో వినియోగించేలా పావులు కదుపుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలతో పాటు ప్రజల దృష్టిని ఈ ఉప ఎన్నిక ఆకర్షిస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ గత ఎన్నికల్లో లాగా వాలంటీర్లపై అధికంగా ఆధారపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థినికి మద్దతు పలికినప్పటికీ ప్రచారంలో పాల్గొనలేకపోవడంతో శ్రేణులు కొంత డీలా పడిన మాట వాస్తవమని చెప్పుకోవాలి. ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాలు మొత్తం కలిగి తిరిగారు. అయితే
తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సభలకు అలాగే ర్యాలీలకు ప్రజల నుండి స్పందన బాగా కనపడినట్లుగా కనపడుతోంది. మొత్తం మీద ఈ ఎన్నికలో అధికార పార్టీ పూర్తి స్థాయిలో తన ఆధిక్యతను నిలుపుకునేందుకు కృషి చేస్తుండగా ఎలాగైనా తిరుపతి పార్లమెంటును గెలవాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. మొత్తం మీద ఈ తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ఫలితం నువ్వా నేనా అన్నట్లు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఉప ఎన్నిక ఫలితం పట్ల రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. ఇక మే 2వ తేదీన వచ్చే ఫలితాల కోసం అందరం ఎదురు చూడాల్సిందే.